అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అనుమానాస్పద స్థితిలో మహేష్ రెడ్డి అనే యువకుడు మృతి చెందగా అతని తండ్రి మల్లిరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తన కుమారుడిని హత్య చేసి ఉంటారని ఆరోపించాడు. అనంతపురం జనరల్ ఆసుపత్రిలో మహేష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మల్లిరెడ్డి ఆరోపణలు చేశాడు. భూ తగాదాల విషయంలో గతంలో ఎన్నోసార్లు తన కొడుకు మహేష్ రెడ్డిని చంపేస్తామని వారు బెదిరించినట్లుగా మల్లిరెడ్డి తెలియజేశారు. ఫోన్ చేసి రైల్వే పోలీసులు ఇట్లా మీ అబ్బాయి రైలు కింద పడి చనిపోయాడు, మాకు కింద పర్మిషన్ వచ్చిందండి. ఇంట్లో నిన్న సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. అన్న ఇట్లా బెదిరిస్తున్నారు, చంపుతాము ఇంతమంది ఎవరు రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్ని ఉత్తు మాటలు చెప్తారు. పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు శివ చంపలేరని చెప్పిన. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గొడవలు ఏం లేదు. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను. అని ఇట్లా ఇబ్బంది ప్రతి 4 ఏళ్ళు అయింది ఇదే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంక్రాంతి పడినప్పుడు కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనరల్ ఫస్ట్కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాం అని చెప్పి మళ్ళీ మా మామకి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఈరోజు